హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ బిందు. ఈరోజు మనం టిఫిన్స్లోకైనా రైస్లోకైనా సూపర్గా సరిపోయే చాలా టేస్టీ చుక్కకూర పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ ఇది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక కట్ట చుక్కాకునైతే తీసుకున్నాను. మీరు 2 కట్టలు తీసుకొని కూడా చేసుకోవచ్చు. ముదురు కాళ్ళనంతా తీసేసి ఇలా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే తెల్లగడ్డలు కొద్దిగా ఎక్కువగా వేసుకొని టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు, ఒక బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్ ఎక్కువగా వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆనియన్ అంతా బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న చుక్కాకును కూడా వేసుకొనేసి ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేసామంటే చుక్కాకంతా బాగా ఇలా మగ్గిపోతుందన్నమాట. మగ్గిపోయి ఇందులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొనేసి ఇలా మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారము, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఈ పచ్చళ్ళలోకి అంత ఉప్పు కారాలు బాగా మిక్స్ అయ్యి పచ్చివాసన పోయే విధంగా ఒక 2 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్నామంటే టేస్టీగా చుక్కాకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.